మొన్నటి రోజున మన 3వ వార్డులో అభివృద్ధి పనులని మరి ఏఎంసీ చైర్మన్ ఒక కాంగ్రెస్ నాయకురాలు మరి నాయకులు కూడా మన వార్డులో కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. సరే, దానికి కూడా మా భర్త గారు మరి పట్టణాధ్యక్షులు కూడా దాన్ని కూడా ఏమూ స్పందించలేడు. మీరు మా కేకే మహేందర్ అన్న సహకారంతో మేము చేసిన వెంటనే లేదు మా ఎంపీ నిధులు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి అన్నాడు. కానీ మిమ్మల్ని విమర్శించి ఎలాంటి మాట మాట్లాడలే. మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడినరు, మీ ప్రభుత్వం ఏం పని చేసింది, మీ మున్సిపల్ ఏం పని చేసింది, మీరు ఊరిని ఎట్లా చేసిండ్రు, మున్సిపల్ ఏం చేసిండ్రు, మీరు మీ కేటీఆర్ గారు ఏం చేసిరని మాట్లాడినావు. ఈరోజు ఈ ప్రెస్ మిత్రుల ముంగటనే నేను మాట్లాడగలుగుతున్నా. ఎందుకంటే మన ప్రభుత్వం 10 ఏళ్ళల్లా ఏమేం చేసిందో ఇప్పుడు నువ్వు ఏఎంసీ సీటాన్ని కూర్చున్నావు, కనిపిస్తలేదు నీకు. అది మా కేటీఆర్ గారు వారి హయాంలో కట్టించారు. అదేవిధంగా మన జిల్లా గౌరవనీయులు కలెక్టర్ గారి ఆఫీసు కూడా మన హయాంలో కట్టించారు మన ప్రభుత్వం ఉన్నప్పుడే. ఇంకా అంతేకాకుండా కూడా మన సిరిసిల్ల పట్టణము 10 సంవత్సరాల కింద ఎలా ఉన్నది, మన ప్రభుత్వం ఉన్న మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలా ఉంది, మరి ఇప్పుడు 18 నెలల పాలనలా ఎలా ఉంది మీకు అనిపిస్తలేదా? అంతేకాకుండా కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటా మా భార్యాభర్తలకు చదవచ్చు, మీకు చదువు రాదు, మీరు చదువు రాని సన్నాసులు, అదొకటి అడ్డం పొడుగు మాట్లాడితే అది మాకు కూడా మాట్లాడగలుగుతుంది. ఎందుకంటే మేము చదువు రాకున్నా కూడా ఈ 5 ఏళ్ల పాలనలో మున్సిపల్లా ఎలాంటి ఈ మీడియా మిత్రుల ముంగట కోరుకుంటున్నాను, ఎలాంటి మిస్టేక్ అయినా నేను మాట్లాడగలిగితే పార్టీని కానీ ఇంకో పార్టీని కానీ ఇంకోళ్ళు కానీ విమర్శించి మాట్లాడితే నువ్వు అడుగు, నీకు దమ్ముంటే. అది లేదు, నేను చదువుకున్న సంస్కారం గడిగాలు ఒక మనిషిని గౌరవించి మాట్లాడుకుని నేర్చుకో. ఫస్ట్ వాటులు ఉన్నప్పుడు ఒకళ్ళొకరు గౌరవించుకోవాలి. ఇవాళ నేను ఒక చైర్మన్ హోదాలు ఉన్నా ఏఎంసీ చైర్మన్ అని హంబాం కొద్ది మాట్లాడితే ఎవరేం తక్కువ కాదు. నీకు చదువు రాకుండా మాకు సంస్కారం ఉన్నది. అంతేకాకుండా మన 3వ వార్డు ప్రజల్ని కూడా అడుగుదాం, మరి 3వ వార్డులో ఏమేమి అభివృద్ధి అయింది కాలేదు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సీసీ కెమెరాలు, బోటులు, మన చౌరస్తా జంక్షన్, ఐమాక్స్ లైటు, మరి అవన్నీ కాకుండా కూడా ఇంకా మనం నువ్వు 3వ వార్డులా ఒక మట్టి పోయలేవు అన్నావు. ఒకసారి నువ్వు 5 ఏళ్ళు ఓడిపోయినాక ఇంట్లో ఉన్నావు. మేము ఓడిపోయినా కూడా మళ్ళీ ప్రజలకు వచ్చిన నాకు చదువు రాకుండా నాకు సంస్కారం ఉంది కాబట్టి ప్రజలకు పోయి నేను మళ్ళీ తిప్పుకుంటా. నేను గెలిచి మళ్ళీ నేను పదవి పొందిన, కానీ మేము పదవి వచ్చిందని అంబాం కొద్ది మాట్లాడలే. మన 3వ వార్డు ప్రజలు అక్క చెల్లెల అన్నదమ్ములతోటే మాట్లాడదాం. మరి ఎవరికి చదువు వచ్చి సంస్కారం తప్పి మాట్లాడుతుర్రు, చదువు లేక సంస్కారం తప్పి నేను మాట్లాడుతున్నానా? నువ్వు వ్యక్తిగత విషయాలు మాట్లాడే అవసరం నీకేమున్నది? ఇక్కడ పార్టీలు కాదు, వ్యక్తిగత విషయాలు. నిన్నేమన్నా అన్నాడా? అని ఎంపీ నిధులను మాట్లాడిండు, కానీ నువ్వెందుకు కొట్టినావు, నువ్వెందుకైనావు, నీకేం హక్కు ఉందని మాట్లాడితే నువ్వు వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి. నువ్వు ఎట్లా మాట్లాడతావు, ఏమని మాట్లాడతావు? మీకు చదువు రాదు, మేము భార్యాభర్తలు మచ్చలేనుళ్ళము, మాకు ఎన్ని మచ్చలు ఉన్నాయి, మన మచ్చలు మనకు కనిపించాయి, నీ మచ్చలు నీకు కనిపించాయి, నా మచ్చలు నాకు కనిపించాయి. లోకానికి తెలుసు, లోకమంతా తెలుసు, మన 3వ వార్డులో కూడా తెలుసు. ఎవరు అంబాం కొద్ది మాట్లాడతారు, ఎవరు కాలు మీద కాలేసుకుని నేను రెడ్డిలని చూపించుకుంటారు. మనకు రెడ్డిలైనా పద్మశాలైనా అందరూ ఒకటే. రాజకీయం అన్నప్పుడు, ప్రజాప్రతినిధులు అన్నప్పుడు అందరికీ సరసమాన న్యాయం చేయాలి. మరి అట్లనే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కూడా అందరికీ సమసమాన న్యాయం చేసుకుంటా, ఎవరికి వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అని కూడా చూపించలే. నువ్వు ఖబర్దార్ బిడ్డ, ఇంకొకసారి మా వ్యక్తిగత విషయాలల్లా మా కుటుంబ సమస్యలలో మాట్లాడినావు అనుకో, మర్యాద తక్కువ బిడ్డ అని చెప్తున్నా. వీడే ముందు మాట్లాడినామంటే చైర్మన్ అయి ఉండి మీరు మున్సిపల్లో ఏమేం చేసిండ్రు అవన్నీ బయటకు తీసుకొచ్చి చూపిస్తా అంటున్నావు. నువ్వు బయటకు తీసుకురా, మేము ఏమేం చేసినావు అవన్నీ చూపిస్తే ఇదే ప్రెస్ మిత్రుల ముందు మేము పెడదాము. మరి ఎవరి దగ్గర ఏం లోపం ఉంది? మీ కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల నుంచి మరి మున్సిపల్ మేము 8 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది. మరి 6 నెలల నుంచి మున్సిపల్ మరి మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము కాంగ్రెస్ నాయకులను పట్టించుకుంటాం అంటున్నాం కదా. ఈది లైట్లు కానీ ప్రతి ఒక్క సమస్య మీద మాట్లాడితే
మాకు తెలియదు, కలెక్టర్ తెలుసు. మరి మన మూడో వార్డు ప్రజలే మీ దగ్గరికి వచ్చి అడుగుతురు కావచ్చు, నన్ను అడుగుతురు, మీరు వాళ్ళు ఏమని చేయలేరు, నన్ను అడుగుతురు అని నువ్వు చెప్పుకుంటున్నావు. వాటి ప్రజల్ని పిలుచుకొని మా ఇంట్లో పని చేసే వాళ్ళని కూడా పిలిచి అడుగుతావు. నువ్వు నీకు ఏం హక్కున్నది అంతా? నువ్వు పదవులు ఉన్నప్పుడు ఇప్పుడు నీ పదవికి మేము అడ్డం వచ్చినామా? నీకు ఏం హక్కుందని అడుగుతున్నాము. ఇంకొకటి, నువ్వు మున్సిపాల్లో తీసుకొచ్చి బయటకు ఎత్తా అంటున్నావు కదా, పెట్టు. కాకపోతే మేము మున్సిపల్లో ఏ ఎక్కువ అధికారిని కూడా మేము ఎలాంటి ఇబ్బంది పెట్టలేము. ఎందుకంటే మనము ఒక పదవే శాశ్వతం కాదు, ఎప్పుడు మనుషులను కూడా శాశ్వతం. ఇవాళ ఉంటుంది, అయిపోతుంది. మళ్ళీ కూడా పదవులు ఉన్నా కూడా మనం ఎప్పుడు ఇలాగనే ఉండాలి అని మేము ఒక మంచి ఉద్దేశంగా ఉన్నాం. కాబట్టి నీలాగా విచ్చలవిడిగా మాట్లాడలేము. నువ్వు ఫస్ట్ నేర్చుకొని చదువు అనేది మాట్లాడినావు. చదువు గురించి ఇంకొకసారి ఇట్లా మాట్లాడమనుకో బిడ్డ, ఖబర్దార్, మర్యాద అక్కడని చెప్తున్నా నేను. నువ్వు ఇప్పుడు కాదు, ఎప్పుడు మాట్లాడినా నీకు చదువు ఉన్నదా? నా మీటి నువ్వు మాట్లాడు. ఇంతమంది ముంగట నేను ఒక చిన్న మాట కొల్లుకోకుండా ఒకరి మనసు నొప్పేయకుండా మాట్లాడతా. నువ్వు ఎట్లా మాట్లాడినావు? చదువుకొని వ్యక్తిగత విషయాలు మాట్లాడతావు. తీవంటావా నీ? మన మూడో వాటులే నువ్వు మూడో వాటు నా మూడో వాటు అంటున్నావు కదా, నీది కాదు, అందరిది. ఎవరు కౌన్సిలర్ ఉంటే వాళ్ళది, నేనుంటే నాది, నీది ఉంటే నీది, ఇంకోళ్ళు ఉంటే ఇంకొకళ్ళు కూడా అవుతుంది.